హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఈ రోజైతే శివరాత్రి వ్లాగ్ సరదాగా చూసేయండి. టైం వచ్చేసి 3:30 అవుతుంది. తెల్లవారుజామున 3:30 అవుతుందండి. 3:30కి నిద్ర లేచేసి బయట వాకిలి అది చిమ్మేసి ముగ్గు వేసేసానండి. ఇక లోపలికి వచ్చేసి ఇల్లు కూడా ఒకసారి మొత్తం చిమ్మేస్తున్నాను. ఈ పూజలప్పుడు పండగలప్పుడు అస్సలు పని అనేది తెమలదు కదండి. ఇల్లంతా కూడా ఇలా ఊడ్చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసానండి. కిచెన్లో కూడా కౌంటర్ టాపు అలానే గ్యాస్ స్టవ్ ఒకసారి క్లీన్ చేసేసుకుని గ్యాస్ స్టవ్ కింద ముగ్గు వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు పూజ అయితే కొంచెం త్వరగానే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు మేము తమిళనాడు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము అనుకుంటున్నాము. అందుకని కొంచెం త్వరగానే పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు శివరాత్రి కదండి. శివరాత్రి పూజతో పాటు ఆ ఏకాంబరేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాము అనుకుంటున్నామండి. అప్పటికప్పుడు అనుకున్నామండి, నో ప్లానింగ్. అసలు మేమైతే తమిళనాడు వెళ్ళి ఏకాంబరేశ్వర స్వామి దర్శనానికని చెప్పేసి ముందైతే ఏ ప్లాన్ చేసుకోలేదండి. అప్పటికప్పుడు అనిపించింది సరదాగా వెళ్దాము చూసొద్దాము అనేసి. ఇక అనుకున్నదే తడవండి. వెంటనే చకచకా పనులన్నీ చేసేసుకుని ఇంట్లో దీపం పెట్టేసుకొని ముందైతే ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మేమైతే బయలుదేరదాము అనుకుంటున్నాము. నేను ఇల్లు క్లీన్ చేసేసరికి మా పాప మా బావ కూడా నిద్రలేచారండి. ముందైతే వాళ్ళని స్నానం చేసేయమన్నాను. ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వాళ్ళ స్నానాలు అయిపోయినాయి అనుకోండి, తర్వాత పిల్లని అది రెడీ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి ముందైతే వాళ్ళని స్నానం చేసేయమన్నానండి. కిచెన్ ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక తర్వాత అయితే పూజ రూమ్లోకి అయితే వచ్చేసానండి. ముందులో ఇంట్లో అయితే పూజ చేసేసుకుంటున్నానండి. ఈరోజు నేను ప్రసాదాలు ఏమీ చేయలేదు. కొబ్బరికాయలో కాసింత బెల్లం కలిపేసి అలానే కర్బూజా పండుని కట్ చేసి కొంచెం పంచదార అయితే వేసేసి ఇదే నివేదిద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి, తమిళనాడు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అనుకుంటున్నాం అనేసి. అందుకని ప్రసాదాలు అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నానండి. తర్వాత ఆ పరమశివుడికి అలాగనే పార్వతీ అమ్మకి ఇద్దరికీ కూడా అష్టోత్తర శతనామావళితో పూజ అయితే చేసుకున్నాను. ధూపం దీపం నైవేద్యం ఇంతేనండి నా పూజా విధానము. నేనైతే ఎప్పుడు నారికేల దీపం ఇలాంటివేమీ పెట్టలేదండి. అందుకని ఇప్పుడు కూడా పెట్టడం లేదు. నేనైతే పూజా రూమ్లోనే పూజ చేసుకుంటున్నానండి. పీఠం కట్ట విడిగా ఏమీ వేయలేదండి. అంటే ఈరోజు ఈ ప్రయాణం ఉన్న వలన ఇక ఇంట్లో పూజా మందిరంలోనే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. చక్కగా శివాష్టోత్తరనామం చదువుకొని ధూపదీప నైవేద్యాలతో స్వామికి పూజ అయితే చేసుకున్నానండి. ఇక పూజ అంతా అయ్యేసరికి నా పూజ రూమ్ ఎలా ఉంది, చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంచుమించు తెల్లవారుజామున 4:30 అయ్యేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక స్వామివారికి దిష్టి తగలకుండా హారతి అయితే ఇచ్చేసి మేమైతే రెడీ అవుతున్నామండి తమిళనాడు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళటానికి. అసలు అనుకోలేదండి, నో ప్లానింగ్. అప్పటికప్పుడు ఇలా తమిళనాడు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అన్నారు. సరే అని చెప్పేసి రెడీ అయిపోయామండి. ఇక మార్నింగే వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి లేదా నైట్ అయ్యేసరికి వచ్చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకని బట్టలు కానీ లగేజ్ కానీ ఏమీ అయితే తీసుకెళ్ళట్లేదండి. ఓన్లీ 2 వాటర్ బాటిల్స్ మాత్రమే తీసుకెళ్తున్నామండి. టైం వచ్చేసి 5 అవుతుంది. మంచు అయితే తగ్గిందనే చెప్పచ్చండి. మొన్నటి వరకు కూడా మంచు చాలా బాగా కురిసేది. ఇప్పుడు శివరాత్రి వెళ్తుంది కదండి, చలి శివశివ శివశివ అంటూ వెళ్ళిపోతుందని అమ్మమ్మ అంటూ ఉండేది. అలానే మంచు కూడా తగ్గిందండి. ఇప్పుడు ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక మేమైతే కటిక ఉపవాసం అయితే చెయ్యట్లేదండి ఈసారి. ఎందుకంటే అనుకోకుండా ప్రయాణం పెట్టుకున్నాం కదా, దానివలన కటిక ఉపవాసం అయితే చెయ్యట్లేదు. మేమైతే బయలుదేరిపోయామండి. ఆ స్వామివారి దర్శనం మంచిగా అవ్వాలని మనసులో అనుకుంటూ కుతూహలంతో బయలుదేరాము. అలానే మా కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశానండి. ఇడ్లీ పిండి ఉంటే కాస్త అట్టు కింద వేసేసి పెట్టేశాను, మేము వచ్చేసరికి అవి తినేస్తాయి. ఇక మేమైతే తమిళనాడు అయితే బయలుదేరిపోయామండి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.